కాంగ్రెస్ లో కీలకమైన పీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణ ఎందుకు బ్రేక్ పడింది? నెల రోజుల తర్జన భర్జన తర్వాత కూడా వ్యవహారం కొలిక్కి రాకపోవడానికి కారణం ఏంటి? గాంధీ భవన్లో ఏ ఇద్దరు ముఖ్య నేతలు ఎదురైనా ఇదే చర్చ జరుగుతోంది. అయితే దీనికి అంతటికీ కారణం ఒక జిల్లాకు చెందిన సీనియర్ల మధ్య పోటీ అంటూ కొందరు తేల్చేస్తున్నారు. ఒకరికొకరు పోటీగా పదవులు ఆశిస్తుండడమే కాకుండా వారు పెడుతున్న కండిషన్లతో ఏం చేయాలో తేల్చుకోలేక పార్టీ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణను హోల్డ్లో పెట్టిందట. పార్టీ హైకమాండ్కే తలనొప్పిగా మారిన ఆ నేతలు ఎవరు? వారి డిమాండ్లేంటి? వారికి మంత్రివర్గ విస్తరణకు ఉన్న లింక్ ఏంటో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో నేతలకు స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికి వారే ఓ హైకమాండ్ అన్నట్లే ఉంటుంది కాంగ్రెస్ తీరు. పార్టీలో మితిమీరిన ఈ ప్రజాస్వామ్యమే కొన్నిసార్లు చికాకులు తెస్తోంది. తాజాగా నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ల వ్యవహారంతో ఏకంగా మంత్రివర్గ విస్తరణే పెండింగ్ లో పడిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ లో సయోధ్యలేకే పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం కసరత్తు కొలిక్కి రావడం లేదని గాంధీ భవన్ టాక్. మరీ ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన నేతల వ్యవహారం కారణంగానే పదవుల భర్తీ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడిందని చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వారు పెడుతున్న కండిషన్లతో మొత్తం ప్రక్రియను పెండింగ్ లో పెట్టాలని హైకమాండ్ నిర్ణయించిందట. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తే మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని అధిష్టానం పెద్దలు తనకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రివర్గంలో చోటివ్వాలని డిమాండ్ చేస్తున్నారట రాజగోపాల్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో కూడా భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని మరోసారి హామీ ఇచ్చారని, తనకు మంత్రి పదవి ఇచ్చి అన్నమాట నిలబెట్టుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారట రాజగోపాల్ రెడ్డి. పార్టీ పెద్దల ఆదేశాల మేరకు భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో పూర్తి బాధ్యతలు తీసుకుని భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేస్తూ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. తామిచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవడానికి అధిష్టానం కూడా సిద్ధమైందని సమాచారం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందంటున్నారు. సీనియర్ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగి రాజగోపాల్ రెడ్డికి మంత్రిగా అవకాశమిస్తే తన భార్యకు కేబినెట్లో బెర్తివ్వాలని పట్టుబడుతున్నారట. కోమటిరెడ్డి ఫ్యామిలీలో ఇప్పటికే వెంకట్రెడ్డి మంత్రిగా ఉన్నారని, రాజగోపాల్ రెడ్డి తన అవసరానికి బీజేపీలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. జిల్లాలో కోమటిరెడ్డి కుటుంబానికే 2 మంత్రి పదవులిస్తే పార్టీకి లాయల్టీస్ గా పనిచేసిన తమ కుటుంబం సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ఉత్తమ్. 7 ఏళ్ల పాటు పీసీసీ చీఫ్ గా పనిచేసిన తాను పార్టీ అప్పగించిన ప్రతి పనిని తూచా తప్పకుండా నెరవేర్చానని గుర్తు చేస్తున్నారట ఉత్తమ్. అంతేకాకుండా నల్లగొండ పార్లమెంటు బాధ్యత తీసుకుని రికార్డ్ మెజారిటీతో గెలిపించామని చెబుతున్నారు ఉత్తమ్. మంత్రివర్గంలో జిల్లాకు ఛాన్స్ ఇస్తే తన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు గాంధీ భవన్ సమాచారం. మంత్రి ఉత్తమ్ కండిషన్తో హైకమాండ్ డైలమాలో పడిపోయిందని అంటున్నారు. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ప్రయత్నాలు చేస్తుండగా ఉమ్మడి నల్గొండకే చెందిన మరో ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి ఆశిస్తూ మంత్రాంగం నడుపుతుండటం కాంగ్రెస్ లో కాకరేపుతోంది. మంత్రివర్గంలో లంబాడా సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రివర్గ రేసులోకి వస్తున్నారు. ఇప్పుడు ఉన్నవే 6 బెర్తులు. వీటిని సామాజిక సమీకరణాల ఆధారంగా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుందని 6లో 3 బెర్తులు ఒకే జిల్లా వారు అడుగుతుండటంతో ఏం చెయ్యాలో తేల్చుకోలేని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీతో పాటు మంత్రి పదవుల భర్తీని పెండింగ్ లో పెట్టిందంటున్నారు. నేతలు పదవుల కోసం పోటాపోటీగా ఒత్తిడి తెస్తుండటంతో ఏం చెయ్యాలో అర్థం కాక పార్టీ హైకమాండ్ తలపట్టుకుంటోందంటున్నారు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా కాంగ్రెస్ నేతల తీరు ఉండటం, ఎవరికి ఏం సర్ది చెప్పాలో అర్థం కాకపోవడంతో కొన్ని రోజుల పాటు మంత్రివర్గ విస్తరణను హోల్డ్లో పెట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్ అధిష్టానం.
సో ఇలా మంత్రివర్గ విస్తరణ విషయంలో చిక్కుముడులు పడటంతో పీసీసీ చీఫ్ వ్యవహారాన్ని కూడా ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. మంత్రివర్గంలో సామాజిక సమీకరణాల ప్రకారం ఛాన్స్ దొరకని వారికి పీసీసీలో అవకాశం కల్పించాలనే ఆలోచనతో పక్కన పెట్టారు. ఫైనల్ గా ఈ వ్యవహారాన్ని పార్టీ ఎలా డీల్ చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.